రోజుల పని దినాన్ని వెంటనే అమలు చేయాలి అని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్యాంక్ యూనియన్ల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద నుండి ర్యాలీ ప్రారంభించగా ర్యాలీలో అనేక మంది బ్యాంక్ ఉద్యోగులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 2023లో 5 రోజుల పని దినాన్ని అమలు పరిచే విధంగా అంగీకరించారని, కానీ అవి ఇప్పటి వరకు అమలు కాలేదని, దీంతో బ్యాంక్ ఉద్యోగులు శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని, కావున ఇక్కడైనా ప్రభుత్వాలు బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను గుర్తించి 5 రోజుల పని దినాన్ని అమలు చేయాలి అని కోరారు. 10 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు మరియు అధికారులు సమ్మె చేస్తున్నాము. మా ప్రధానమైన డిమాండ్ 5 రోజుల పని విధానాన్ని ఏదైతే మా 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ప్రభుత్వం ఒప్పుకుందో దాన్ని వెంటనే అమలు చేయాలి అని, అది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పటికే 2023లో ఎప్పుడైతే ఈ 5 రోజుల పని విధానాన్ని అంగీకరించిందో అప్పటి నుంచి ఇంతవరకు అమలు చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 5 రోజులే పనిచేస్తాయి. ఎల్ఐసీలు కానీ, మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అన్నీ 5 రోజులే పనిచేస్తాయి. కేవలం బ్యాంకుల వరకే మేము 6 రోజులు పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది అధికారులు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా కస్టమర్లకి సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి మాకు వెంటనే 5 రోజుల పని విధానం వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము.